ఇక తెలంగాణలో పోలీసు కొలువుల జాతర అంట. జాబ్ క్యాలెండర్ రూపొందించి దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారట. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదట. ఈ మేరకు పోలీస్ శాఖ తమ విభాగంలోని ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందట. పోలీసు ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు అందించిన నివేదిక ప్రకారము రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయట. వీటిలో అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఆ తర్వాత స్థానంలో ఆర్ముడ్ రివాజు అంటే ఏఆర్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో పోస్టులు అవి 3,271 పోస్టులు ఉన్నాయట. ఇక రెండో కేటగిరీలో దాదాపు 11,000కు పైగా ఖాళీలు ఉండడంతో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు ఇది గొప్ప అవకాశంగా మారనుందట. కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి ఉద్యోగాలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నాయట. సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677, ఏఆర్ఎస్ఐ కేటగిరీలో 40, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీజీఎస్పీ ఏదైతే ఉన్నదో విభాగంలో 22 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందట. ఇక నివేదికలో పేర్కొన్నారట. శాఖల వారీగా ఖాళీలపై దృష్టి సారించిన ప్రభుత్వము వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తుందట. ఆర్టీఐ ప్రకారము తెలంగాణ పోలీస్ శాఖలో 91,169 పోస్టులు మంజూరు కాగా 76,295 నియామకాలు జరిగాయట. ఇంకా 14,874 ఖాళీలు ఉన్నాయట. ప్రస్తుతం పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక